ముత్యపు పందిరి వాహనంపై ఆ కోదండరామస్వామి ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. దర్శనం చేసుకోండి. ఒక పక్కన సీతాదేవి, మరొక పక్కన లక్ష్మణస్వామి వారితో కూడి మన రామయ్య యొక్క సేవను అందుకుంటూ ఈ ముత్యపు పందిరి వాహనంలో మనకి దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఈ యొక్క ముత్యపు పందిరి వాహనం మీద ఉన్న ఆ యొక్క కోదండరామస్వామి వారిని దర్శనం చేసుకోవడం వల్ల ఏం కలుగుతుందో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఈ వీడియో చివరిలో మీకు ఆ ముత్యాల పందిరి వాహనాన్ని మొత్తం కూడా చూపిస్తూ ఉంటాను కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడవలసిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఇలా కదులుతూ ఆ యొక్క ముత్యపు పందిరి వస్తూ ఉన్నది. మీరు చూసినట్లయితే ఆ ముత్యపు పందిరి వాహనం మీద స్వామి ఎందుకు దర్శనమిస్తున్నారు అంటే కనుక ముత్యము శాంతికి మరియు స్వచ్ఛతకు ప్రతిరూపంగా ఉంటుంది. అలాగే మన మనసు కూడా ఎప్పుడూ కూడా ఆ ముత్యంలాగా స్వచ్ఛంగా మనసు ఉండాలని నేర్పిస్తూ స్వామి మనకి ఈ యొక్క ముత్యపు పందిరి వాహనాన్ని అధిరోహించి మనకు దర్శనమిస్తున్నారు. అన్నీ కూడా స్వామివారు అధిష్ఠించే యొక్క వాహనాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకతగా ఉంటాయి. అలాగే ప్రతి వాహనాన్ని నుండి కూడా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. అలాగే ఈ యొక్క ముత్యపు పందిరి వాహనం నుండి కూడా మనం నేర్చుకోవాల్సింది చాలానే ఉంటుంది. ఏ వాహనమైనా సరే స్వామి అధిష్ఠించారు అంటే కనుక ఆ వాహనానికి సంబంధించి ఏదో ఒక చిన్న గాథ అనేది ఉంటుంది కాబట్టి ఆ యొక్క మనకు సందేశం ఇవ్వటం కోసమే రామయ్య కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఏ విష్ణుమూర్తి అయినా సరే ఎవరైనా సరే వాహన అధిరోహించి స్వామివారు దర్శనమిస్తున్నారు అంటే కనుక ఆ వాహనం నుండి మనం నేర్చుకోవాల్సింది, ఆ యొక్క సేవ నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ రామచంద్రుడు మనకి ఈ యొక్క వాహనం మీద దర్శనమిస్తూ మనందరినీ కూడా అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నారు. చూడండి, దగ్గరగా చూపిస్తూ ఉన్నాను స్వామిని. మనం కూడా మన మనసు ఎప్పుడు కూడా స్వచ్ఛంగా తెల్లగా ముత్యం ఎలా అయితే ఉంటుందో మన మనసు కూడా అంత స్వచ్ఛంగా ఉండాలి అని, మనం మాట్లాడే మాట కూడా స్వచ్ఛంగా ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాట పక్కవారికి ఎటువంటి ఇబ్బంది కలగనీయకుండా ఉండేటట్లుగా మనం మాట్లాడే తత్వాన్ని అలవాటు చేసుకోవాలి అని చెప్తున్నారు రామచంద్రుడు. రామచంద్రుడు తన జీవితంలో మొత్తం కూడా ఎన్నో కష్టాలను అనుభవించారు, కానీ ఏనాడు కూడా కుంగిపోలేదు. వారు ఎప్పుడు కూడా కుంగిపోకుండా వారి యొక్క ధర్మ అన్ని కాపాడుకోవటం కోసం వారు ఎప్పుడు కూడా కృషి చేస్తూనే ఉన్నారు. అలానే మనం కూడా ఎప్పుడు ఓటమి వచ్చిందని ఎప్పుడు కూడా బాధపడకూడదు. కష్టం వచ్చిందన్నప్పుడు ఎప్పుడు బాధకు పడకూడదు. మనం ధైర్యంగా నుంచుంటే ఆ కష్టం పోయి మళ్ళీ సుఖాలు మనకి భగవంతుడు మనకి సుఖము నష్టము రెండూ ఇస్తారు. సుఖము సంతోషం రెండూ ఇస్తారు మనకి. కానీ అవి సుఖం ఫస్ట్ వచ్చేసింది అనుకోండి, మనం ముందుకు వెళ్ళలేం. ఫస్ట్ కష్టాన్ని అనుభవించిన తర్వాత సుఖాన్ని పొందితే ఆ తృప్తే వేరు. అలాగే రాముడు కూడా తన జీవితంలో ముందు కష్టాలన్నీ కూడా అనుభవించారు, తర్వాత సుఖాన్ని అనుభవించారు. అలాగే స్వామి మనకి సందేశం ఏమిస్తున్నారు అంటే కనుక కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకండి, అలాగే సంతోషం వచ్చినప్పుడు కూడా మరీ ఎక్కువ సంతోషపడకండి. రెండిటిని కూడా సమానంగా మనం చూసుకుంటే అప్పుడు మనకి మన జీవితం అనేది ముందుకు వెళుతుంది అని చెప్పటానికే రామచంద్రుడు తను ఆచరించి మనందరికీ కూడా వివరిస్తానికే వారు ఈ యొక్క రూపాన్ని అలంకరించుకుని వచ్చారు. ఈ యొక్క ఆ లోకంలో మనందరికీ కూడా స్వామివారి నుండి నేర్చుకోవాల్సింది చాలా అయితే ఉంటుంది. సీత దగ్గర నుంచి కానీ రాముడి గురించి కానీ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. అలాగే ఒక నానుడి ఏంటంటే కనుక రామ మందిరం కానీ రామ ఆలయం లేని ఊరు లేదని అంటారు. నిజమే కదండి. ప్రతి గ్రామంలో రాముడికి సంబంధించిన చిన్న మందిరమో చిన్న ఆలయమో తప్పకుండా ఉంటుంది. రాముణ్ణి ఎలా చూస్తారు అంటే మన తెలుగు రాష్ట్రాల్లోనూ కావచ్చు, మన తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా చెప్తున్నాను, రామాలయం రాముడు అంటే కనుక అదొక ఎమోషన్ లాగా అయిపోతుందండి. రామాలయం ఉంది అంటే ఆ ఊర్లో అసలు తృప్తే వేరు.
అలాంటి రాముడిని ప్రతి ఇంట్లోనూ పూజిస్తున్నారు ఇప్పటికి కూడా కొంతమంది కళ్యాణోత్సవం పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు మరి ముఖ్యంగా సీతారాములు ఫోటో పెట్టి దీపారాధన చేస్తారు. ఇప్పటికి కూడా మా వాళ్ళల్లో అలా అయితే నేను చూశాను. సీతారాముల స్వామివారి యొక్క ఫోటో పెట్టుకుని పట్టాభిషేకం ఫోటో ఉంటుంది కదండీ! ఆ ఫోటో పెట్టుకుని పూజ చేస్తూ ఉంటారు. ఎవరైనా కొత్తగా ఇళ్ళలోకి వెళ్ళినా కూడా గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు కూడా సీతారాముల పటం పట్టుకుని వెళ్ళటం అనేది మనకు కనపడుతూ ఉంటుంది అక్కడక్కడ. అలా స్వామి మనందరికీ కూడా వారు మన బంధువైపోయాడు. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య అని రామదాసు గారు ఆ పాట పాడారు కదండీ! అది బాగా సెట్ అవుద్ది. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య అన్నట్లుగా అందరికీ బంధువు లాంటి వారు రామచంద్రుడు. అలాంటి రామచంద్రుడి యొక్క ఉత్సవంలో మనం తెల్లని ముత్యాల పందిరిలో స్వామి మనకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. ఆ యొక్క వైభవాన్ని చూడండి. స్వామి కోదండాన్ని ధరించి తర్వాత ఒక పక్కన సీతాదేవితో మరొక పక్కన లక్ష్మణస్వామితో మనందరికీ కూడా దివ్య అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఒక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.